నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ శుభ శుక్రవారము తండ్రి ప్రభువా, 40 దినములు తండ్రి మా కొరకు తండ్రి ఎన్నో శ్రమలు అనుభవించి నాయన ప్రభువా, నీ శరీరాన్ని తండ్రి ప్రభువా సాలవలె దున్నబడి, అట్లాగే తండ్రి మా కొరకు తండ్రి కలువరి శిలువలో తండ్రి ఇంచుమించు 3 గంటల సమయంలో తండ్రి నీ రక్తాన్ని తండ్రి దారబోసిన గొప్ప తండ్రి నీకు స్తోత్రములు. నాయన ప్రభువా, మానవుల కొరకు తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరునూ లేరు నాయన ప్రభువా. ఈ లోకంలో తండ్రి మీరు ఉన్నారు ప్రభువా. మేమందరము తండ్రి నీ వైపు చూసి తండ్రి రక్షణ మారు మనసు ప్రతి ఒక్కరూ పొందుట కృప చూపండి. నీ ప్రార్థన కూడిక తండ్రి ఏ ఆస్తి వచ్చున్నామో తండ్రి మా ప్రవర్తనలో చక్కబెట్టుకుని నాయన నీ నామ వైపు మేము చూసుటకు కృప చూపండి, సహాయం చేయండి. ఈ 40 దినములు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నారో 40 దినములు తండ్రి ప్రతి ఒక్క దినం నీ ప్రార్థన కూడికలో పొందినారో ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్కరు తండ్రి ఇడుక మరొక నీ నామను గణపరుచుటకు కృప చూపండి నాయన. ఇదిగో తండ్రి, ఈ మందిర ఆవరణ చుట్టూ నీ బంగారు కంచె వేసి నీ బంగారు దూతలను కావలి ఉంచండి నాయన. 7 మాటలు చెప్పుచున్న బిడ్డలను తండ్రి వారి హృదయంలో మీరే ఉండండి, మాట్లాడండి ప్రభువా. నాయన ప్రార్థనకు నాయన వేగిరపడి ముందుగా వచ్చుట కృప చూపండి నాయన. నీకు స్తోత్రములు. కొంత ఆలస్యం అయిపోయినది ప్రభువా, క్షమించండి నాయన. నీకు స్తోత్రములు నాయన ప్రభువా. బిడ్డలందరూ ఓపికతో 3 గంటల వరకు నాయన ఉండి నీ మాటలు వినుటకు కృప చూపండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. నాయన విన్న వాక్యం విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాన్ని నింపుకున్నట్టు కృప చూపండి. వినగలిగిన చెవిని గ్రహించగలిగిన మనసును ప్రతి ఒక్కరికి నాకు దయచేయండి ప్రభువా. స్తోత్రములు. ఈ ప్రార్థన చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రభువును యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థించినటువంటి బాబాయ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని లేఖన భావం నుండి మీకా గ్రంథము, దైవ గ్రంథం తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి మీకా గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు. మన మధ్యలో బోతుపాటి గీతక్క ఉన్నారు. వారు వచ్చి ఈ భాగాన్ని లేక వాక్యపట్నంను చదివి వినిపించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాను. మీకా గ్రంథము 1వ అధ్యాయం వాక్యపట్నం మాత్రమే. లేచి నిలబడి వాక్యం 3వ మాట. పందేటి లావణ్య ఎక్కువ ఉన్నారు. వారు వచ్చి ఈ భాగమును వాక్యపట్టం చదివి వినిపించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాను. మీకా గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనములు. యోతాము, అహాజు, హిజ్కియా అను యూద రాజుల దినములలో షోమ్రోనును గురించియు యెరూషలేమును గురించియు దర్శన రీతిగా మోరాతీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలము మీద నడువబోచున్నాడు. దేవుడు యొక్క చక్కగా చదివినిపించినటువంటి సహోదరునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట అందరూ కూడా విన్నారనుకుంటా ఉన్నాను. యెహోవా ఏం చేశాడంట? తన స్థలమును విడిచి బయలుదేరి భూమి మీద ఉన్న ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడన్న ప్రవచనం మనం అందరం కూడా విని ఉన్నాం. అదేవిధంగా 2వ వాక్యపట్నము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14, 15 వచనములు. 14, 15 వచనములు. ఈ వాక్యపట్నం కొరకు మన మధ్యలో నల్లూరి యోహనన్న గారు వారు వచ్చి వాక్యపట్నం చదివి వినిపించాలని ప్రేమను తెలియజేస్తా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
వినిపించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాను. చదవబడుతున్న లేఖన పట్టణము దయచేసి శ్రద్ధగా ఈ మాటను వినాలని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చదవబడిన లేఖన భాగం మీరందరూ కూడా విన్నారని ఆశిస్తూ ఉన్నాను. తన పిల్లలు రక్త మాంసాలు వారు గలవారు గనుక యెహోవా ఆయన స్థలము దిగి ఆయన రక్త మాంసము ధరించుకొని ఈ లోకమునకు వచ్చి ఉన్నారని ఈ మాట మనం ఇక్కడ చూడగలం. అంత మాత్రమే కాదు కానీ మరణ భయము గలవారిని అందరినీ కూడా విడిపించడానికి ఆయన సశరీరుడై ఈ లోకమునకు వచ్చారన్న మాట మనం చూస్తూ ఉన్నాం. 3వ లేఖన పట్టణము కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. దయచేసి ఈ మాట అందరూ కూడా వినగల వారమే ఉన్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15, 16, 13 నుంచి 16 వచనములు. వచ్చాడా యోహానన్న? రైట్. నల్లూరు యోహానన్న గారు వచ్చి లేఖన పట్టణము చదివి వినిపించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు. పదమూడు నుంచి 17 వరకు చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందున్న నున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణము కానీ మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీది రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. కాబట్టి అన్న ప్రాణముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చు నెవనికిని అవకాశమేయకుడి. ఇవి రాబో వాటి ఛాయ గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. ఈ వాక్యపట్నం కూడా మీరు అందరూ కూడా విన్నారని ఆశిస్తూ ఉన్నాను. మన మీద రుణపట్టణం ఉంది. ఏంటో తెలుసా? పాపము చేసిన వానికి మరణము తథ్యం. అంత మాత్రమే కాదు కానీ మన మీద అపవాది శక్తులు, అంధకార శక్తులు, ప్రధానులు, అధికారులుగా మన మీద అధికారము చెలాయిస్తున్న వారందరినీ కూడా ఆయన బహాటముగా కలువరిశిలో వారి నుండి మనందరినీ కూడా విడిపించాడు. అందుకే అమావాస్య పాటించడంలోనూ శనివారం విశ్రాంతి దినం పాటించడంలోనూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోనండి. మన మీద ఉన్న రుణపట్టణం మొత్తం కూడా ఆయన కలువరిశిలో కొట్టివేశాడన్న మాట మనం చూడగలుగుతా ఉన్నాం. అందరూ కూడా తలలో వంచుదాం. చదువైన వాక్యం నిమిత్తమై మన మధ్యలో పాస్టమ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ప్రార్థించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాను. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా ప్రభు, నా తండ్రినైనా మా కోసము నా తండ్రినైనా కలువరి శిలువలో తండ్రినైనా నిట్ట మధ్యాహ్నం వెళ్ళ తండ్రి. అయ్యా ప్రభు, నా తండ్రి మట్టికి వేలాడదీసిన దౌర్భాగ్యము తండ్రి నాయనా, నీకే స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభు, నా తండ్రినైనా ఒకటి తక్కువ 40 దెబ్బలు అయ్యా కొట్టించుకొని తండ్రి నాయన శరీరం అంతా దేవా నాయన చీల్చబడి తండ్రి నాయన నువ్వైతే నాయన నోరు ఇప్పలేదు, పెదము మాట్లాడలేదు తండ్రి నాయన. అయ్యా ప్రభు నాయన నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి నాయన, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభు నాయన 40 దినాలు తండ్రి నాయన
అయ్యా కూడికలను నీడ తోడుగా ఉన్నందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు నాయన అయ్యా చదివిన వాక్యము తండ్రి నాయన అయ్యా మా హృదయములు మేము భద్రపరచుకొని తండ్రి నీ వాక్యాసారంగా మేము నడిచే బిడ్డలుగా సహాయం దయచేయమని అడుగుచున్నాం. అయ్యా ప్రభు నా తండ్రి నాయన ప్రభు నాయన నీకే స్తోత్రాలు. అయ్యా ఇక్కడ జన బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరిని పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుచున్నాం. అయ్యా ప్రభ జరగబోయే కార్యక్రమం తండ్రి నువ్వు ఉండి నాయన నడిపించమని అడుగుచు అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి రిక్తునుగా దరిద్రునుగా ఆయన ఈ లోకంలో పుట్టి మన కొరకు తన ప్రాణమును ఆయన అర్పించాడు. సహజంగా అందరికీ కూడా తెలుసు అనుకుంటా ఉన్నాను, ఆయన ఏ విధంగా కలువరి శిలువలో మరణించాడన్న మాట అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సిలువ ఎందుకు వేస్తారయ్యా అంటే, అసలు ఈ సిలువ దేనికి గుర్తాయంటే మరణానికి గుర్తు, సిగ్గుకు గుర్తు, భయానికి గుర్తు. ఏంటమ్మా సిలువ దేనికి గుర్తు అంట? మరణానికి గుర్తు, సిగ్గుకు గుర్తు, భయానికి గుర్తు. ఈ రోజుల్లో ఈ సిలువను పట్టుకొని నడవాలంటే అనేక మంది భయపడతారు. ఈ రోజుల్లో అనేక మంది సిలువను కూర్చున్న వార్తను చెప్పాలంటే సిగ్గుపడతారు. ఈ రోజుల్లో నజరేయుడైన యేసయ్య గురించి ప్రకటించాలంటే అనేక మంది మరణ భయం చేత భయపడతా ఉన్నారు. దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి, నీ కొరకు ఆయన ఆ సమయంలో భారభరితమైన సిలువను మోసాడు. ఎక్కడ కూడా సిగ్గునొందలేదు, ఎక్కడ కూడా భయపడలేదు. లేఖనం సెలవిస్తూ ఉన్నాయి, నన్ను వెంబడించిన కొని వాడు ఏం చేయాలంట? తన సిలువను తాను ఎత్తుకొని నడవాలి, ఆయన వెంబడించాలి. అనేక మంది ఈ 3 విషయాలు సిగ్గు, భయము, మరణము అనేటానికి భయపడి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అయితే అమ్మ వినాలి, అయితే భయంకరమైన సిలువ మరణం ఆయన పొందాడు. ఏ రకంగానో తెలుసా? ఆయనని దోషిగా అందరూ కూడా పట్టుకొని వెళ్ళిపోయి పిలాతు దగ్గర నిల్చోబెట్టారు. పిలాతు దగ్గర నిలిచిపెట్టిన తర్వాత పిలాతు పరిశీలిస్తూ ఉన్నాడు, అయ్యా ఈయన చేసిన తప్పేంటి, ఈయనలో ఉన్న పాపం ఏమిటి, ఎందుకు మీరు అందరూ కూడా సిలువ వేయాలని అరుస్తూ ఉన్నారని ఒకసారి పరిశీలిస్తే పిలాతుకి ఆయన ఎదుట ఆయన పట్ల ఏ పాపము కూడా కనపడలేదంట. ఏ పాపము కూడా కనపడలేదు. ఈయన ఎదుట నాకు ఏ పాపం కనిపించట్లేదు, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఈయనను కొరడాలకు అప్పచెప్దామని యేసు ప్రభువాన్ని పిలాతు కొరడాల దెబ్బకి అప్పగించాడు. యేసు ప్రభువారు దాదాపు 6 అడుగులు ఉన్న వ్యక్తి. ఆ సమయంలో యూదులందరూ కూడా దాదాపు 6 అడుగుల హైట్, ఎత్తు గల వారై ఉంటారు. అయితే యేసు ప్రభువాన్ని కొరడాలకు అప్పచెప్పారు. యూదుల సాంప్రదాయ ప్రకారము ఒక వ్యక్తిని కొరడాలతో కొట్టాలంటే ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా ఉంచకూడదు. అలా యేసుప్రభు వారిని బట్టలన్నీ తీశారు, ఒక గుంజకు కట్టేశారు. ఆయన అంత ఎత్తులో ఉండి కూడా కూర్చొనలేక కొరడాలతో కొడుతున్నప్పుడు కూలబడిపోయాడు. వాళ్ళ కొరడాలు ఎలా ఉంటాయంటే ఇంతవరకు పట్టుకోవడానికి ఒక చెక్క ముక్క ఉంటుంది. ఆ చెక్క ముక్కకు పశువుల శరీరంతో చేసినటువంటి తోలు చారలు ఒక 4-5 ఉంటాయి. వాటికి ఆ చారలకి ఎముక ముక్కలు, కుచ్చుకొని పోయి ఎముక ముక్కలు, లేకపోతే ముళ్ళై రాణుల నుంచి వచ్చినటువంటి ముక్కలు, ముళ్ళులా కుచ్చుకున్నటువంటి ముక్కలు ఆ చీరకులు చుట్టి కొట్టడం మొదలుపెట్టారు. వారు ఒక్కసారిగా కొట్టగానే ఆ ముళ్ళన్నీ కూడా శరీరాన్ని కుచ్చుకొని పోతాయి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇట్లా కుచ్చుకున్న తర్వాత దాన్ని ఇట్లా తిప్పుతారు. ఆ కొరడాన్ని ఇట్లా తిప్పగానే శరీరం మొత్తం కూడా ఇట్లా లేచి వస్తూ ఉంది. ఆ విధంగా కొడతా ఉన్నారు. చాలామంది సహజంగా 10 దెబ్బలకి స్పృహ పడిపోయి లేలేని పరిస్థితి. ఇంకొంతమంది 18 దెబ్బలకి 18-20 కొట్టగానే తను తాను కోల్పోయి పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే యేసు ప్రభువు వారు 39 కొరడ దెబ్బలు తిన్నారు. శరీరం అంతా చీల్చబడింది. లోపల ఉన్న కండ, లోపల ఉన్న మాంసం ముద్ద అంతా కూడా బయటకు వచ్చింది. ఏ విధంగా అయితే మనం చూస్తూ ఉంటాం, మనం గాయపడినప్పుడు లోపల ఉన్న ఆ మజిల్, ఆ కండ ఎలా బయటకు వస్తున్నట్టు రీతిగా ఆయన కండ బయటకు వచ్చింది. శరీరం మొత్తం కూడా చీల్చబడింది. నిలువెల్ల రక్తం గారుతుంది. మరలా
మళ్ళా పిలాతు యొద్దకు తీసుకెళ్లారు. జనాలందరూ కూడా అంటా ఉన్నారు, అయ్యా ఈయనకి సిలువ వేయండి, సిలువ వేయని అంటా ఉన్నాడు. అయితే పిలాతు జనులను సంతోషపెట్టుటకై యేసుప్రభు వారికి మరణ శిక్షను, సిలువ మరణాన్ని విధించాడు. ఆయన మరణించిన విధానం ఏంటంటే తెలుసా? ఆయన క్రొడాలతో కొట్టిన తర్వాత ఒక చోట కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత తల మీద ముళ్ళ కిరీటం అనేది మనకు అందరూ కూడా తెలుసు. అమ్మా, ముళ్ళ కిరీటం అంటే మనం ఏమనుకుంటాం? ముళ్ళని కూడా తీసుకొచ్చి పేలి చుట్టుపెట్టి ఆయన తల మీద పెట్టారు అనుకుంటున్నారా? ఆ ముళ్ళ కిరీటం ఎలా ఉంటుందంటే అదొక మ్రాను మొక్క, యూఫోఫియా అనే మొక్క. దానికి ఉన్న కొమ్మ దానికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనందరం కూడా గులాబీ మొక్క తెలుసు అమ్మా, గులాబీ మొక్క తెలుసు. గులాబీ మొక్క ఎలా ఉంటాయి? ముళ్ళు ఉంటాయి. అయితే ఆ మొక్కకి గులాబీ మొక్క కన్నా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ముళ్ళులు ఉంటాయి, కానీ ఆ మొక్కకి చుట్టూ ముళ్ళులే. ఆ కొమ్మను తీసుకున్నారు, రౌండ్గా చుట్టారు, తల మీద పెట్టారు. సహజంగా ముళ్ళది ఆ తల మీద పెట్టగానే తల మీద ఉండదు. ఆయనకి ఏం చేశారంటే తల మీద పెట్టి గుద్దారు. ఒక చెక్కని ఎలా మనమైతే గుమ్మానికి ఎలా కుచ్చుతామో అటు రీతిగా తలకు బాగా గట్టిగా గుద్దారు. రక్తం గారిపోతూ ఉంది, కళ్ళల్లో రక్తం గారిపోతూ ఉంటే ఆయన కళ్ళు మూస్తూ ఉంటే మెడపంప మీద ఒకడు గట్టిగా కొట్టి, నిన్నెవరు కొట్టారో చెప్పు, ఆయన అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇల్లులో రక్తం గారిపోతుంది, మొక్క మీద ఉమ్ము వేశారు, ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. అయితే ఈయనను అటువంటి గాయం ఉన్న పరిస్థితిలో ఒక రాజుకు ఏ విధంగా అయితే ఒక కోట్ ఏ విధంగా వేస్తారో ఆ రోజుల్లో ఒక కోట్ ఉండేది. ఆ కోట్ ఎలా ఉంటుందంటే అంత చెమ్కీలు ఉంటాయి, అంతా కూడా చెమ్కీలు ఉంటాయి. ఆ కోట్ ఎంతవరకు ఉంటుందంటే మోకాల వరకే ఉంటుంది. లోపల ఏ బట్ట కూడా ఉంచకుండా మోకాల వరకే చెమ్కీల కోట్ వేసి చేతికి ఒక ఖర్జూరం మట్టినిచ్చి యూదుల రాజులకు జయమని ఆయన అపహాస్యం ఉన్నారు. అంత శ్రమను పేతురు గారు దగ్గరను చూస్తూ ఉన్నారు. పేతురు రాసిన 2 అంటాడు, ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు, ఆయన నోరు తెరవలేదయ్యా ఆయన రాస్తా ఉన్నాడు. ఏ మాట కూడా మాట్లాడలేదు, తన్ను తాను అప్పగించుకుంటా ఉన్నాడు. అయితే అటువంటి పరిస్థితుల్లో ఉన్న యేసుప్రభు వారికి ఒక మ్రానుని ఇచ్చారు. సిలువకు పై భాగం ఒక అడ్డుమాను. ఈ అడ్డుమాను ఆయన భుజం మీద కట్టి యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటూ గోల్గొతా కొండగా తీసుకెళ్తా ఉన్నారు. పలుమార్లు ఆయన కింద పడుతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు. రక్తం గారిపోతూ ఉంది. బరువైనటువంటి ఆ మొద్దును మోసుకొని పోతూ ఉంటే ఆయన ఒంట్లో ఉన్న రక్తం మొత్తం కూడా ఉడికిపోతూ ఉంది. అడుగున రక్తం కారిపోతూ ఉంది. గోల్గొతా కొండ మీద తీసుకెళ్లారు. ఒక సిలువకు ఆయన్ని పడేసి 2 అరిచేతులకు 2 మేకులు కొట్టి, కాళ్ళకు మేకులు కొట్టి సిలువనెత్తారు. శరీరంలో ఉన్న రక్తం మొత్తం కారిపోతూ ఉంది. రక్తం కారిపోతుంటే ఒంట్లో ఒక్క బొట్టు రక్తం లేదంటే హైపోలోఎమిక్ అనే షాక్ వస్తుంది మనిషికి. చాలాసార్లు మనుషులు మీరు చూస్తుంటారు, లోపల రక్తహీనత అయినప్పుడు, రక్తం ఏం లేనప్పుడు గుండె రక్తం కోసం లేని రక్తాన్ని అన్ని భాగాలు పంపించడానికి గుండె హడావిడిగా పనిచేస్తూ ఉంటుంది. రక్తం అందునప్పుడు ఒక షాక్ వస్తుంది. అటువంటి భయంకరమైన పరిస్థితి ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన మరణించే పరిస్థితి వస్తూ ఉంది. అయినను అంటా ఉన్నాడు. కలువరి శ్రీలో 7 మాటలు పలికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లేరా, అటువంటి మరణము నీ కొరకు, నా కొరకు. ఒంట్లో రక్తం అంతా అయిపోయింది, దాహం అవుతా ఉంది, నీళ్లు త్రాగాలనేటువంటి ఆలోచన వచ్చింది ఆయనకి. చేదు చిరకనిచ్చారు. చేదు చిరకని తాగితే ఆ మత్తు అంటుకుంటుంది. మత్తు అంటుకోవడం వల్ల ఇంకొద్దిసేపు బ్రతకొచ్చు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు వద్దన్నాడు. నా జనముల కోసం, నా పిల్లల కోసం నేను ఇటువంటి శ్రమను అనుభవించాలి, నేను మరణానికి నన్ను అప్పగించుకోవాలని ఆయన చేదు చిరకను వద్దన్నాడు. ఊపిరి తీసుకోవడానికి భయంకరంగా ఉంటుంది. ఊపిరి తీసుకోలేకపోతా ఉన్నాడు. గట్టిగా ఊపిరి అందని పరిస్థితులు మనం ఏం చేస్తాం తల్లి? ఊపిరి అందలేదు అనుకోండి, ఏం చేస్తాం? గట్టిగా అందని పరిస్థితిలో ఆయనకి అందట్లేదు. ఊపిరి పీల్చుకోవడానికి గట్టిగా లాగుతూ ఉన్నాడు, కానీ కింద కాళ్ళకు మేగులు కొట్టారు. ఊపిరి తీసుకున్న పరిస్థితి, రక్తం నిలువలో కారిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన 7 మాటలు మరుగుతూ
నీ కొరకు నాకు ఉంచిన మాటలు అని పలుకుతా ఉన్నాడు. అందరూ కూడా తలలో వంచుదాం కొద్ది నిమిషాలు. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి వీలైతే నిలబడి లేచి నిలబడి గలవారు దయచేసి లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు ఆయన మరణాన్ని మనం ధ్యానించుకుందాం. లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు. ఏక మనసు కలిగి చిన్న మాట ప్రార్థనలు ఏకీభవిద్దాం. అటువంటి భయంకరమైన శిలువ శ్రమను అయ్యా నా కొరకు నువ్వు అనుభవించావు. ఈరోజు నీతిమంతుల కొరకు, ఒక మంచివాని కొరకు అనేకుల మంది మరణిస్తారు, కానీ పాపినైన నా కొరకు ఎవరు కూడా మరణించలేదయ్యా. నా కొరకే కదా కలువరిశిలో నువ్వు నలగొట్టబడ్డావు. నా కొరకే కదా ఆ కలువరిశిలో నువ్వు వధ చేయబడ్డావు. అమ్మ, అందరూ కూడా తలలో ఉంచుదాం. చిన్న మాట ప్రార్థనలు ఏకీభవిద్దాం. మనం ఇంకా నువ్వు పాపంలోనే ఉండగా క్రీస్తు యేసు మన కొరకు ఆయన ప్రాణమును అర్పించాడు మాట అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. తల్లి, ఈ దినము నాను రక్షణను కలిగి ఈ దినంలో ఉన్నావంటే ఆయన ఆ దినమును మరణించిన కృప. యెహోవా తన స్థలమును దిగి ఈ భూమి మీదకి రావడానికి సిద్ధపడి, తన స్థలమును దిగి ఈ భూమి మీద ఉన్నతమైన స్థలము నడవడానికి సిద్ధపడటానికి ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడిన మాట మీక గ్రంథం చూడగలుగుతాం. ఆయనే దీనుడై రిక్తునిగా రక్త మాంసమును ధరించుకొని ఈ లోకమునికి వచ్చాడు. నీకందరూ కూడా ఈ మాట జ్ఞాపకం ఉందా? అపవాది చేత పీడింపబడుతున్న నిన్ను, పాపము చేత పట్టుబడ్డ నువ్వు, పంది వల్లే బురదలో పొరలాడుతున్న నిన్ను, కుక్క వల్ల తిరుగుతున్న నిన్ను, నీ కొరకు ఆయన ఈ లోకమునికి వచ్చి ఆయన ప్రాణమును అర్పించి రక్తమును చిందించి ఆఖరి బొట్టు వరకు కూడా కలువరిశిలో ఆయన శ్రమను అనుభవించాడు. ఈరోజు ఈ మాటను అంగీకరిస్తా ఉన్నావా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యా పాస్టర్ గారితో నేను ప్రార్థన చేసుకుంటూ సరిపోతుంది అనుకోవచ్చు. 2 మాటలు బైబిల్లో చదివి నేను ప్రార్థన చేసుకుంటూ అయిపోతుంది అనుకోవచ్చు. దేవుని మందిరానికి నేను వెళ్తే సరిపోద్ది నువ్వు అనుకోవచ్చు. ఇవన్నీ మంచిదే, కానీ తల్లి, ఆయనను నువ్వు హృదయంలో అంగీకరించకపోతే, ఆయన శిలువ శ్రమను అంగీకరించకపోతే నీకు రక్షణ లేదు, నీకు పరలోకం లేదు. యేసు అను మాటకు అర్థము రక్షకుడు. ఈరోజు నువ్వు రక్షకుడు కాదని ఒకవేళ నిలబడి ఉన్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో, నీకు రక్షణ లేదు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకుడి, నీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి శ్రమలలో ఈరోజు అన్నదమ్ములు చూపలేని ప్రేమను, తల్లిదండ్రులు చేయలేని త్యాగాన్ని కలువరిశిలో నీ కొరకు చేశాడు. గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం. పాపము పోవాలంటే రక్తము చిందించాల్సిందే తల్లి. నా పాపము కడివేయడానికి పరిశుద్ధమైన రక్తమును ఆయన చిందించాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. పరలోక సంబంధమైన ఏ వస్తువైనా సరే పరిశుద్ధమైన రక్తము చేత కడగబడాలి అన్న మాట మనం వింటా ఉన్నాం. ఆ రక్తమును ఈరోజు మన ఆయనకు అనుగ్రహించాడు. అంటా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీనిని చేయడు అని ఆయన రక్తమును మాంసమును మన మధ్యలో ఉంచిపోయాడు. ఈరోజు పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉన్నావా? ప్రభువులో నువ్వు పాల్పంపులు పొందుతా ఉన్నావా? ఆయన సొత్తుగా నువ్వు పిలువబడతా ఉన్నావా? ఒకవేళ నమ్మి బాప్తీసం పొంది కూడా మారు మనసు లేక లోకంలో మాటలు వింటూ లోకానుసారమైన స్నేహం చేస్తూ ఆచారకంగా దేవుని మందిరానికి వస్తా ఉన్నావా? ఆచారపూర్వకంగా ప్రార్థనలు చేస్తా ఉన్నావా? తల్లి అని అంటా ఉన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మరణించిన దినము ఈ దినము గుడ్ ఫ్రైడేగా ఈరోజు మనందరం కూడా శుభ శుక్రవారం జరిపించుకుంటా ఉన్నాం. ఈ దినమున మన హృదయమును ఆయనకు అప్పు చెప్తాం, కృతజ్ఞత అర్పణలు ఆయనకు అర్పిద్దాం. ఆయన కలువరిశిలలో ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన గాయములు మనకందరూ కూడా స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకుందాం. అందరూ కూడా నాతో కలిసి ఈ పాట పాడతారా? నాతో కలిసి ఈ మాట మాట్లాడతారా? బలి అయితివా నా కొరకై యేసు, కలువారిపై లోక కలుషాంబు భరింప, బలి అయితివా నా కొరకై. అందరు ఈ మాట అంటారు నాతోటి,
ఉమ్ము వేసిన కాని ఊరాకుంటివా తండ్రి, ఉమ్ము వేసిన కాని ఊరాకుంటివా తండ్రి, నమ్మిన వేళన ఉమ్మి లేదని చూపా, బలి అయితివా నా కొరకై. ఈ మాటను అంగీకరిద్దాం అందరం కూడా. యేసు కలువారిపై లోక కలుషాము హరింప, బలి అయితివా నా కొరకై. అరచేతులతో నిన్ను చరచి కొట్టిన వేళ, అరచేతులతో నిన్ను చరచి కొట్టిన వేళ, మారు మాటలాడ నా కొరత శిక్షను తెలుపా, బలి అయితివా నా కొరకై. యేసు కలువారిపై లోక కలుషాము భరింప, బలి అయితివా నా కొరకై. అందరం కూడా ఏక మనసుతో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తలపై ముండ్ల కిరీట ములసీనాదిగా గొట్టి, తలపై ముండ్ల కిరీట మలసీనాదిగా గొట్టి, సిలువాపై బిగింప మలమల కాలుతూ నిండా, బలి అయితివా నా కొరకై. యేసు కలువారిపై లోక కలుషాము భరింప, బలి అయితివా నా కొరకై. కాళ్ళు చేతులు గట్టి కైపాయింటికి ఈడ్వా, కాళ్ళు కయపాయింటికి ఈడ్వా, తూలా నాడవా దేవ ఈలాటి నను బ్రోవా, బలి అయి. అందరం కూడా బిగ్గరగా తల్లి. యేసు కలువారిపై లోక కలుషాము భరింప, బలి అయితివా నా కొరకై. ముద్దాయి వై సిలువ ముద్దుపై నిలుపగా, ముద్దాయి వై అమ్మా ముద్దుపై నిలుప, పొద్దు గుంగిన పరిశుద్ధుడని తెలుపా, బలి అయితివా నా కొరకై. యేసు. బిగ్గరగా స్వరములు ఎత్తి ఈ మాట మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. బలి అయితివా నా కొరకై. యేసు కలువారిపై లోక కలుషాంబు భరింప, బలి అయితివా నా కొరకై. అందరం అలా తల్ల ఉంచు. శుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడవు నీవయ్యా. అటువంటి అధికారము కలిగిన నీవు తన్ను తాను తగ్గించుకొని, మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకమును మీరు వచ్చారు అయ్యా. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. మీరు ఆ దినమున మా కొరకు మరణించక ఉన్నట్లయితే ఈ దినమున మేము రక్షించగల వారమై ఉండేవారము కాదు. నీతి విషయమే మేము జీవించినట్లు ఆ పాపములన్నీ కూడా కలువరిలో నాయన భుజవారం మీద మోసారు. అది బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ దినాన నా హృదయాన్ని మీ చేతులకు అప్పు చెప్తా ఉన్నాను అయ్యా. శ్రమలలో, నిందలలో, అవమానంలో నీ రక్తంను చూసి నేను ధైర్యం తెచ్చుకుంటా ఉన్నాను అయ్యా. పరలోక సంబంధమైనది ఏదైనా సరే అమూల్యమైన రక్తం చేత కడుగుబడాలని ప్రవచనాత్మకమైన మాటలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మా కొరకు పరిశుద్ధమైన రక్తం మీరు చిందించారు. నన్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు నాయన. మరోసారి మీరు పొందిన
కలువరి శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో మా హృదయాలన్నీ మీ చేతులు కప్ప చెప్పి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ అడిగి వేడుకుంటున్నామున పరమ తండ్రి ఆమేన్. అందరూ కూడా దయచేసి అలానే కూర్చుందాం. ఆ సమయంలో ఒక పశువును బలి ఇచ్చిన తర్వాత ఆ పశువు రక్తాన్ని ఇలా చిందించాలి, ఇలా ఇదిలించాలి. ఆ రక్తం ఎప్పుడైతే అక్కడ వాళ్ళ మీద పడుతుందో, ఆ బలిపీఠం మీద పడుతుందో, అప్పుడు పాప క్షమాపణ కలిగినట్లు. అటు రీతిగా ఆయన రక్తం మొత్తం కూడా దారబోస్తూ ఉన్నాడు. రక్తం మొత్తం కూడా పోతుంది. మరణించే స్థితిలో ఆయన 7 మాటలు మాత్రమే మాట్లాడి ఆయన మరణించాడు. ఈ సమయంలో ఆ 7 మాటలు మనం ధ్యానించబోతా ఉన్నాం. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని ఎరిగి వాక్యం వైపు మీరు అందరూ కూడా శ్రద్ధను వహించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మొదటి మాట అందరం కూడా ఈ మాట మనం ధ్యానిద్దాం. ఈ వాక్యపట్నం చదివి వినిపించాలని నేను గుంటూరు నిర్మలక్క గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ఈ మొదటి మాట అందరం కూడా దైవ గ్రంథం నుండి ఈ మొదటి మాటను మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. గుంటూరు నిర్మలక్క గారు ఎవరు వచ్చి ఈ మాటను వాక్యపట్నం చేయాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాను. మాటను చదివి వినిపించాలని గుంటూరు నిర్మలక్క గారు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కూడా లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. 23వ అధ్యాయము లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 34వ వచనం. ఈ మాటను చదివి వినిపించాలని తెలియజేస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఇక్కడ మనం మొదటి మాట చూస్తూ ఉన్నాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమనే మాట చూస్తాం. ఈ మాటను మన మధ్యలో స్థానిక సంఘ సెక్రటరీ గారు మార్కన్న గారు ఈ మాటను జ్ఞాపకం ఉంచుకొని కొన్ని మాటలు మనకు అందించాలని ప్రేమతో ముందున్న సమయాన్ని వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 10-20 నిమిషాలు దయచేసి మీ మాటలు పంచుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఓకే, చాలా మంచిది పిల్లరా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన తమ్ముడికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క గుడ్ ఫ్రైడే కుడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. మొదటి మాట, దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను పిల్లరా. లూకాసు వార్త 23:34 వచనము చదివి సహకరించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక ఓకే, చాలా వీరిని క్షమించమని చెప్పెను. ఓకే, చాలా మంచిది. దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థించుకుందాం. అందరి తలలోంచండి. దయగల తండ్రి, కృపగల తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత, కృపచేత ఇంతవరకు నాయన కూడికంతట్లో నాయన నీకు మహిమకరంగా జరిగించుకున్నారు. అందుని బట్టి నీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నాకంటే ముందుగా చదివిన సహోదరుని బట్టి నాయన దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇదిగో నా ప్రభువ, అల్పుడు నాయన నన్ను నాయన నిలబెట్టుకొని నాయన నువ్వు సిలువలో పలికిన మొదటి మాట
నాతో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా, నువ్వు మాట్లాడితే మా అందరికి వినే చెవును గ్రహించే మనసును దయచేస్తావని కరెంటును వాతావరణమును మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు కలిగించకుండా నీకు మాత్రమే మహిమకరముగా ఈ కూడిక అంతటిని జరిగించుకొని మహిమ పొందుతారని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, యేసుక్రీస్తు మొదటి మాట చివరి మాట ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మొదటి మాట ప్రార్థనతో ప్రారంభించాడు, చివరి మాట ప్రార్థనతో ముగించాడు. ఈ మాటలు మనకు చక్కగా అర్థమవుతా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇవన్నీ కూడా చాలా విషయాలు దాగున్నాయి ఇందులో ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? తండ్రి అని వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. ఎందుకు ఈ మాట అన్నాడు? అర్థమవుతుందా? అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాధలో నుంచి విముక్తి కలిగేటట్టు చేశాడు. అర్థమవుతుందా? మంచిగా శక్తినిచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారిని నడవగలిగే ఒక కృపను అనుగ్రహించాడు. అయితే యేసుక్రీస్తు ఈరోజు తండ్రిని మళ్ళీ వేడుకుంటున్నాడు. అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఒక్కసారి లేఖనాల పరిశీలన చేస్తే యెషయా 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోచెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. దేవుని బిడ్డలారా, ఇది అంటే ప్రవచనం. 500 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు రాసిన ప్రవచనం. ఈ ప్రవచనం నెరవేర్చటానికి ఇక్కడ లూకాసు సువార్తలో తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కగా ఎందుకు తన అతిక్రమం చేయవారు లంచబడి వాడాయను, అనేకుల పాపమును భరించుచు అంటే కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితము ఈ లోకానికి రావాలి. ఈ లోకములో పాపములు, ఈ లోకములో దోషములు ఇవన్నీ కూడా ఆయనతో వెళ్ళాలి, ఆయన భరించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించబడ్డాడు. ఇది ఈరోజు స్టార్ట్ అయింది కాదు, కానీ ప్రతి దేవుని బిడ్డలారా కొన్ని 500 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ప్రవచించాడు. అర్థమవుతుందా? అయితే ఈ ప్రవచించిన ప్రవచనం నెరవేర్పు ఈ యొక్క 23:34లో జరిగింది. కానీ ఇక్కడ ఈయన మీద మోపబడిన నేరం ఏంటి? అసలుకి ఈయన సిలువలో మరణించాల్సిన అవసరం ఏంటి? అది మనం చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం. 26వ అధ్యాయం 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవన్నట్టే. అంటే ఇక్కడ ఆయన చేసిన నేరము ఏంటంటే, ఈ శాస్త్రులు, పరిశుద్ధులు, సద్దుకయ్యలు వీళ్ళందరికీ కూడా యాజకులకు, ప్రధాన యాజకులు, ప్రజలు వీళ్ళందరి పక్షంలో ఈయన ఎలా ఉన్నాడంటే దేవుని అంటే దైవ కుమారుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అనే మాట అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఏమీ కూడా మాట్లాడలేదు, కానీ నువ్వు ఎలా అనుకుంటే అలాగనే. అర్థమవుతుందా? ఎలాగా? నువ్వు దైవ కుమారుడు అంటే దైవ కుమారుణ్ణే. అర్థమవుతుందా? లేదా నువ్వు దోషి అంటే దోషినే. అంటే నువ్వు ఏది మాట్లాడినా నువ్వు అన్నట్టే అంటున్నాడు ఇక్కడ క్లియర్గా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇది రుజువు చేయటానికి ఈయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి అని పిలుస్తున్నాడు. ఏది?
దైవ కుమారుడుగా ఈ లోకంలో అనేకమైన కార్యాలు చేస్తున్నాడు, అనేకమైన స్వస్థతలు ఇస్తా ఉన్నాడు, అనేకమైన మందిని మారుస్తున్నాడు. అందుకని ఈయన దైవ కుమారుడుగా ఈ లోకంలో తిరుగుతున్న ఇతనికి ఏం చేయాలంట? మరణశిక్ష విధించాలి అని ఆనాడు పెద్దలు నిర్ణయించిన మాట ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అది రుజువు చేయటానికి ఈయన తండ్రి అని పిలుస్తా ఉన్నాడు. అయితే తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, చూసినట్లయితే తండ్రి వీరు ఏం చేయుచున్నారంటే, వీరు ఏం చేయుచున్నారు? వారెవరు? ఒక ప్రజలు కాదు, అందులో మనం అంటే ప్రజలు ఉన్నారు, ప్లస్ చాలా మంది అందులో ఉన్నారు. తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఎవరెవరు ఉన్నారు? ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువును రాజద్రోహిగా ఎంచే హేరోదీయులు ఉన్నారు. తానే క్రీస్తు అంటున్నాడు సరిగదా, పన్నియ్యడన్న ఆనాటి మత గురువులు. అర్థమవుతుందా? ఆనాటి మత గురువులు మనమంతా నశించిపోకుండా మన కొరకు ఒకడు చనిపోవటం మంచిది అంటున్నాం. కయప అన్న ప్రధాన యాజకులు. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? యెరూషలేము కుమార్తెలు, పిలాతు, హేరోదు, రోమీలు, రోమా సైన్యం, శతాధిపతి, ఇంకా అనేకులు, అంటే మనము కూడా అందులో ఉన్నాము. అందుకు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగట్లేదు కనుక వీరిని క్షమించుము. చూసారా ఎంత క్షమాగుణం కలిగిన యేసుక్రీస్తు శిలువలో అంత శ్రమపడి అంత వేదన అనుభవిస్తున్నప్పుడు కూడా అతన్ని హింసించే వారిని, అతన్ని బాధ పెట్టే వారిని, అర్థమవుతుందా, అతన్ని దూషించే వారిని, అతని ముఖం మీద ఉమ్ము వేసిన వారిని, అర్థమైందా, అతను వీపు మీద కొరడా దెబ్బలు కొట్టిన వారిని, ఆయన ముళ్ళ కిరీటంతో ఒత్తిన వారిని, అనేకమైన మాటలు దూషించిన వారిని తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరగట్లేదు. ఎందుకో తెలుసా? వీరిని క్షమించుము, వీరిని క్షమించుము అని ఎందుకన్నాడు తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, వీరి అంటే తమ నేరం యొక్క తీవ్రత వారికి తెలియదు. అర్థమవుతుందా? తమ నేరం యొక్క తీవ్రత వారికి తెలియదు కనుక వారిని క్షమించుము. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. ఈ మాటను మనం చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? దేవుడు అనేక మందిని హింసించిన, కొట్టి బంధించి, అసూయం, ఉమ్ము, ముళ్ళ కిరీటాలు ఎన్ని చేసిన వారిని క్షమించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను క్షమించడా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. అర్థమవుతుందా? మనందరూ కూడా క్షమించే దేవుడు, ఆయన దగ్గరకు వస్తే చేరదీసే దేవుడు, ఆయన దగ్గరకు వస్తే హత్తుకునే దేవుడు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా మొదటి మాటలో క్షమించే గుణము, మనందరికి క్షమించే గుణం ఉండాలి. దేవుని పిల్లలమైన మనము ఆయన్ని క్షమించే వారిగా ఉండాలి. ఆయన కాదు, మనము క్షమించే వారిగా ఉండాలి, తోటి వారిని క్షమించే వారిగా ఉండాలి. అర్థమవుతుందా? శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి, పగవారిని ప్రేమించే వారిగా ఉండాలి. ఇది మనము ఈ మొదటి మాటలో నేర్చుకునే పాఠం ప్రియ దేవుని బిడ్డలారా. అర్థమవుతుందా? అయితే ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. ఓకే, చాలమ్మా ప్రియ దేవుని బిడ్డలారా. అర్థమవుతుందా? ఇక్కడ మీరును సహోదరులారా, ఏది అపోస్తుల కార్యములు, సహోదరులారా మీరు మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. చూసారా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన క్షమాపణతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఎలాంటి ప్రార్థన అమ్మా? ఎలాంటి ప్రార్థన? క్షమాగుణం కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసమో తెలుసా? చూడు, అందులో కక్ష లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు. పాపుల పక్షంగా సర్వ ప్రపంచం కొరకు క్షమాహృదయం కలిగి క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాపాలు నా పాపాల కొరకు. అర్థమైందా? ఆయన కల్వరి శిలువలో ఆయన్ను వేధించిన వారి కొరకు, మనము శిలువకు అప్పగించిన వారి కొరకు ప్రార్థన చేస్తూ, అయ్యో వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరగట్లేదు, వీరిని క్షమించుము. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? అలాగే ఎప్పుడైతే ఆయన శిలువలో ఆ ప్రార్థన చేస్తున్నాడో అప్పుడు మనకేం కలిగిందో తెలుసా? శిలువలో వేలాడబడ్డ యేసుక్రీస్తు మనకు రక్షణ, మారు మనసు, బాప్తిస్మము పొందుకునే ధన్యత దక్కింది. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? మారు మనసు, మనకు రక్షణ, మారు మనసు,
బాప్తీసం పొందుకున్న ధన్యత మనకు వచ్చింది. ఆయన కలువరి శిలువలో వేలాడబడబట్టి, ఆయన రక్తం కార్చబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా ఇంత అందరం ఏకంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నామంటే ఆయన కలువరి శిలువలో తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించుము అన్న ఒక్క మాటకు మనందరి పాపాలు క్షమించబడ్డాయి. అవునా కాదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షవాయువు గల వ్యక్తిని దేవుడు ఎలా క్షమించాడో చూద్దాం. పక్షవాయువు గల వానిని ఎలా క్షమించాడో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపము క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఓకే, చాలమ్మా, నీకు వందనాలు చదివి వినిపించిన సహోదరికి. ఓకే, చాలా మంచిది. అయితే ఇక్కడ మార్కు సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఇవి అర్థమవుతున్నాయా? కొన్ని దినములైన తర్వాత యేసుక్రీస్తు కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికండి? కొన్ని దినములైన తర్వాత కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు దేవుడు యేసుక్రీస్తు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్ళాడో అక్కడ అందరు జనంతో నిండిపోయింది. ఏం నిండిపోయిందండి? ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అక్కడికి వెళ్ళి ఆయన అనేక జనం చాలా రోజుల తర్వాత వచ్చింది యేసుక్రీస్తు అని చెప్పేసి ఆయన మాటలు వినటానికి, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చూడటానికి అనేక మంది అదొక ప్రాంతంలో నిండిపోయారంట. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అయితే ఈ పక్షవాతం గల వ్యక్తి 4 మనుషులు ఎత్తుకొని ఆ గృహం దగ్గరికి వెళ్ళాడంట. అర్థమవుతుందా? ఆ మందిరం దగ్గరికి వెళ్ళారంట. ప్రియ దేవుని బిడ్డలారా, లేదా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారంట. తీసుకొని వెళ్ళినప్పుడు ఆ జనంతో నిండిపోయి ఎటు కూడా వెళ్ళలేక, ప్లేస్ లేక, ఏం చేయాలో అర్థం కాక ఒక ఆలోచనకు వచ్చారు వాళ్ళు. ఏంటిదో తెలుసా? ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ పైకప్పు తీసి ఏదైతే పరుపుతో తీసుకొని వెళ్ళారో ఆ 4 మనుషులు అలాగే యేసుక్రీస్తు మధ్యలో దించారంట. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి బోధిస్తున్నాడు. అక్కడి నుంచి ఆ పెంకుల వెందీసి కూడా అతన్ని కొన్నేళ్ల నుంచి నడవలేని వాడు, కొన్నేళ్ల నుంచి మంచంలోనే పడి ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అతన్ని తీసుకొని వచ్చి 4 మనుషులు దించారు. అక్కడ దించినప్పుడు యేసుక్రీస్తు చూసి ఏమన్నాడమ్మా? అప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అర్థమవుతుందా? కుమారుడా నీ పాపములు ఇప్పుడు నుండి క్షమించబడ్డాయి. అర్థమవుతుందా? నీ పరుపు ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుము. వెళ్ళాడా లేదా? అమ్మ చెప్పాలి, వెళ్ళాడా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నేళ్ల నుంచి పక్షవాతంతో అనే బలహీనత ఉన్న మనము ఈరోజు యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? మన బలహీనతను తొలగించి మన పాపాలను క్షమించి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇంట్లో ఉన్న మనము పరుపుతో మందిరానికి వస్తే మన విశ్వాసం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే అతను 4తో వచ్చిన వ్యక్తి ఒక్కడే మంచాన్ని ఎత్తుకొని ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏందమ్మా ఎవరు పలకరు? దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా మాటలు కాదండి, దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు వినే చెవులు గ్రహించే మనసు మనందరికీ ఉండాలి. ఇది చాలా చక్క ప్రాముఖ్యమైన మాట. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? అందుకే ఆ యొక్క పక్షవాతం కలిగిన వ్యక్తి తన మంచం తనే ఎత్తుకొని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన పాపాలు క్షమించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? మనము కూడా విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే మన పాపాలు కూడా క్షమించబడతాయి. ఇది మనం నేర్చుకోవాల్సిన మొదటి మాటలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తలంపు, ఈ ఆలోచన, ఈ విశ్వాసం మనతో కూడా ఉండాలి. అర్థమవుతుందా? ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. పాపాత్మురాలైన స్త్రీ పాపాలు క్షమించాడు దేవుడు. చూద్దాం లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం. 7వ అధ్యాయం 48వ వచనం. నీ పాపములు క్షమించబడి ఉన్నవని అని ఆమెతో చెప్పెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా,
నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పెను. చూసారా, ఎవరామా? పాపాత్మురాలైన స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అయితే అప్పుడు సీమోనుతో యేసుక్రీస్తు ఇలా అన్నాడు. ఏమన్నా తెలుసా? ఏమన్నాడమ్మా సీమోనుతో యేసుక్రీస్తు? ఇదిగో నీ ఇంటికి వచ్చాను, నా కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు ఇవ్వలేదు. అర్థమవుతుందా? నీళ్ళు ఇవ్వలేదు. ఈమె తన కన్నీళ్ళతో నా పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, తుడిచెను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చి నప్పటి నుంచి నా పాదములను ముద్దు పెట్టుట మానలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూసారా? అందుకే ఆమెను అంటున్నాడు, నీవు తలంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను గనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, పాపాత్మురాలు అయిన స్త్రీని క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏందో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ తండ్రి దగ్గరకు వచ్చి ఆయనతో క్షమించబడి ఆ పాపములో నుంచి విముక్తి చెంది పరిశుద్ధరాలిగా పవిత్రపరచబడింది. ఈరోజు నువ్వు నేను కూడా అదే పాపములో ఉన్న మనమల్ని దేవుడు పరిశుద్ధపరచడానికి కల్వరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తం ద్వారాగా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధునిగా చేయటానికి ఆయన కల్వరి శిలువలో మరణించాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా, మరణించాడు. నేను లాస్ట్ ఫైనల్ ఇంకా అయిపోయింది. వ్యభిచార పాపమందు పట్టబడిన స్త్రీని క్షమించాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పెను. చాలమ్మా, చదివిన సహోదరికి ప్రత్యేకమైన వందనములు. ఓకే, చాలా మంచిది ప్రియులారా. యోహాను సువార్తలో ఆమె లేదు ప్రభువా అనెను అంటే యేసుక్రీస్తు ఒక వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఒలివ కొండకు వెళ్ళి తెల్లవారుగానే తిరిగి దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వచ్చేసరికి అందరూ కూడా అక్కడ కూడుకున్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. అందరూ కూడా ఈ యేసుక్రీస్తు ఆ వాక్యము బోధిస్తుండగా ఈ యొక్క విచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఏం చేయాలని? ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మోసే ధర్మశాస్త్రం ప్రకారం బోధకుడా, ఇదిగో విచార పాపమందు పట్టుబడిన స్త్రీని ఆనాడు మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ఆజ్ఞ. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? అయితే యేసుక్రీస్తు, అది పాత నిబంధనలో జరిగిన విషయాలు. అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒకటే మాట అన్నాడు. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? ఏమన్నాడు చెప్పండి అమ్మా, ఏమన్నాడు? ఒక్కసారి రాళ్లతో కొట్టి చంపాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు క్రిందికి వంగి ఏదో రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? ఏదో రాస్తున్నాడు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకు? మీలో పాపం చేసిన వారు, చేయని వారు ఎవరైనా ఉన్నారంటే మొదటి రాయి వేయండి అన్నప్పుడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. చూసారా? అంటే అక్కడ అర్థం ఏంటి? అందరం కూడా పాపంతోనే పుట్టాము, పాపములోనే జీవిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అక్కడ చక్కగా అంటున్నాడు, వెళ్ళిపోయారు. ఆమె లేదు ప్రభు అంటే యేసుక్రీస్తు అడుగుతున్నాడు. అమ్మా చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. వ్యభిచార పాపమందు పట్టుబడిన స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు చూడు. అమ్మా, ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? అమ్మా ఎవరైనా ఉన్నారా? లేదు ప్రభువా, ఎవరు కూడా. చూసారా? అందుకు యేసు, నేను కూడా నిన్ను శిక్ష విధింపను, ఇక నుంచి నీవు వెళ్ళి ఇక ఏ పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. ఆ రోజు నుంచి పాపాలు క్షమించాడు కాబట్టి ఆమె పరిశుద్ధ పవిత్రాలుగా పరచబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ పాపము లేదు, మన పాపాల నుంచి దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అర్థమవుతుందా?
ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడతాయో, ఎప్పుడైతే మన దోషాలు దేవుడి దగ్గర మనం చెప్పుకోగలుగుతామో ఏమవుతుంది? దేవుని యొక్క కృప, తోడు, కాపుదల, సన్నిధి మన అందు ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు, తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరగరు, వీరిని క్షమించుము. అర్థమవుతుందా? అలాంటి గుణము మనందరం కూడా కలిసి పక్కవారిని క్షమించేవారిగా ఉండాలి, శత్రువులను క్షమించేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? ప్రతి దేవుని బిడ్డ నీవు సమాధానం కలిగి జీవించాలి. అదే మనకు నేర్పిన మొదటి మాటలో దేవుడు క్షమాగుణం, క్షమించేవారిగా. అలాగనే మనందరూ కూడా ఒకరికొకరు క్షమించుకుంటూ, ఒకరికొకరు పురికెలుపుకుంటూ, సమాధానం కలిగి ఒక సావాసంగా కూర్చొని దేవుని యందు స్థిరంగా నిత్య జీవం పొందుకోవాలని ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. ఈ మాటలు మనం ఇట్లో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. విలువైన దేవుడి మాటలు అందించినటువంటి సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటమ్మా మాట? మొదటి మాట గట్టి చెప్పాలి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఈ మాట యేసుప్రభువు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఎప్పటి నుంచో వింటున్న మాట ఈ మాట. అయితే ఒకవేళ క్షమాపణ లేదనుకోండి, దేవుడు క్షమించలేదనుకోండి, ఏమవుద్ది అప్పుడు? పరిస్థితి ఏంటి? మనం కూడా ఎవరైనా గొడవ పడ్డప్పుడు ఏందిరా వాడిని క్షమించేది, వాడెంత అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అట్లాంటోన్నా అనే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవుడు క్షమించలేదనుకోండి, పరిస్థితి ఏంటి? అమ్మో చక్కగా నరకమే అంటారా? ఒక మాట చదువుదామా? ప్రకటన గ్రంథము 20:12 గొప్పవారేమి అమ్మా కొద్దివారేమి. మైకులు తీసుకుని చదివితే బాగుంటుంది, ఇది లైవ్ రికార్డ్ అవుతుంది కదా. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి యుండుట నేను చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందితిరి. విన్నారా? గొప్పోళ్ళు ఉంటారంట, తక్కువలు ఉంటారంట, పెద్ద పెద్ద గనులు ఉంటారంట, అందరు కూడా సింహాసనం ముందు ఉంటారంట. వారికి క్షమాపణ లేదనుకోండి దేవుడి నుంచి, ఒక దినం వస్తుంది ఆ సింహాసనం మీద అందరూ కూడా ఇలాగనే కూర్చోవాలి. వారి క్రియల చొప్పున వారికి ఏం చేస్తారంట? ఆయన జీతం ఇస్తాడు. అందుకే దైవ గ్రంథంలో చక్కని మాట అన్న చెప్పాడు. ఏంటో తెలుసా? మనము క్షమిస్తే, మీరు ఇతరులను క్షమిస్తే మీరు కూడా క్షమించబడుదురు. మనం క్షమిస్తే మనం క్షమించబడతాం. అందుకే మత్తయి సువార్తలో మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలెనో. ఈరోజు మన మాట తెలియదు, జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకో. అంతటి శ్రమను అనుభవిస్తున్న ఆయన నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. మరణించుతూ శ్రమల గుండా ఆ రక్తం దారమైపోతున్న స్థితిలో కూడా ఆయన నేను క్షమిస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు క్షమించుకున్నట్లయితే ఒక దినాన్ని నువ్వు లెక్క చెప్పాలి. గ్రంథాలు ఇప్పబడతాయి, దాన్ని లెక్క చెప్పాలి. నీ క్రియలకు తగ్గట్టు నీకు జీతాన్ని ఆయన ఇస్తాడు. అయితే ఈరోజు ఆయనను అంగీకరించి క్రీస్తు యేసు నా పాపములను కూడా క్షమించాడు, నాకు ఇక ఏ రుణ భారము లేదని ఒకవేళ నువ్వు విశ్వసించి ఆయన రక్తాన్ని నమ్మినట్లయితే, కొలెస్ట్రాల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఈరోజు ఆయన సిలువను ఆయన్ను ఈరోజు అంగీకరించినట్లయితే మీ అపరాధముల వలన అక్క 14 వచనం చదవక, రుణమును అపరాధములన్నిటినీ చదువుతారు. 14-13 మన మీద రుణముగాను మనకు విరోధముగాను చాలమ్మా. ఈరోజు నువ్వు ఆ సిలువను అంగీకరించినట్లయితే, యేసయ్యను నీ హృదయంలో తీసుకున్నట్లయితే ఆయన నీ పాపాలన్నీ కూడా క్షమించాడు. 2020 సంవత్సరం క్రితం క్షమించేశాడు. అయితే నీవు నీ నోటితో ఒప్పుకొని ఆయన అంగీకరించినట్లయితే
తండ్రి నీ కొరకు ఆ దినాన ప్రార్థన చేశాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు కనుక వీరికి క్షమించమని మొదటి మాట నాకు జ్ఞాపకం చేస్తాడు. మనం చేయవలసిన ఏంటో తెలుసా? మనం క్షమించబడాలి అంటే యేసయ్యను హృదయంలోకి నువ్వు అంగీకరించాలి. ఇతరులను కూడా నువ్వు క్షమించగలగాలి. విలువైన దేవుని మాటలను ఇచ్చినటువంటి సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో విత్తబడిన వాక్యం నిమిత్తమే నల్లూరి కృపమ్మ గారు వారు వచ్చి ప్రార్థించాలని ప్రేమ తెలియజేస్తా ఉన్నాను. నల్లూరి కృపమ్మ గారు, రైట్. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీ కొందనాలు, స్తోత్రాలు రాజా. అయా ఇదిగో నా తండ్రి, క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. ఒకరికొకరు క్షమించుకొని తండ్రి, అయా నీ పట్ల భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి నాయన. అంత వేదన పడతా దేవా, అయా కలవరి సిలువలో నా తండ్రి, అయా వీరేమి చేస్తున్నారో వీరు వెరుగురు గనుక వీళ్ళని క్షమించమని చెప్పిన గొప్ప దేవుడు నువ్వు నాయన. అయా పాపుల కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవానికి వందనాలు. నిత్య రాజ్యం మాకు ఇయ్యటానికి నా తండ్రి, ఈ లోకానికి వచ్చిన నా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయ్యా ఎవరు పెట్టగలరు నాయన అలాంటి ప్రేమ, ఎవరు చూపించగలరు దేవా? నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరు చూపించలేరు దేవా. వచ్చిన బిడ్డల పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి దేవా. అయా నీ కృపలో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని, కొద్ది ఇన్నపాలు ఆలకించిన ఆయన నీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో రెండో మాట మనం కూడా ధ్యానించబోతా ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనములు. మన మధ్యలో బోధాల స్వరూప గారు ఉన్నారు. వారు వచ్చి ఈ భాగంలో వాక్యపట్టం చదివి వినిపించాలని తెలియజేస్తా ఉన్నాను. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనములు. ఆయనను చూసి ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దేవుడి లేఖన భావం దీవించును గాక అని మాట కూడా అంటే బాగుంటుంది అక్క, రైట్. రెండో మాట ఏంటమ్మా? రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అనే మాట యేసుప్రభువు రెండో మాట పలికినట్లు మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ లేఖనమును జ్ఞాపకం చేస్తూ మన మధ్యలో స్థానిక సంఘ ప్రెసిడెంట్ గారు బోతుపాటి గురన్న గారు వారు వచ్చి ఈ లేఖన భావన మనకు వివరించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని 10-20 నిమిషాల్లో ఈ మాటలు శ్రద్ధించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా మనకు అక్కడ ఆల్రెడీ మూడో మాటకి వెళ్ళారు వాళ్ళు. మనం ఒక మాట వెనకబడి ఉన్నామని అనిపిస్తూ ఉంది. కొంచెం టైమింగ్ ఫాస్ట్గా ఇంట కొంచెం బాగుండేమనిపించింది. ఓకే, చదవబడినటువంటి ఒక రెండో మాట మనందరికీ చదివినిపించినటువంటి వదిన గారు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు. ఈ పరదేశ్ అనేటువంటి పదము పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి ఇప్పుడు చదవబడినటువంటి లేఖనం 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనము, అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఈ మూడిట్లలో పరదేశం అనేటువంటి వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. పరదేశం అనేటువంటి ప్లేసు అంటే ఇది దేనికి సాదృశ్యం? ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే ఇక్కడ దేవునిపై నమ్మకం ఉంచినటువంటి నీతిమంతులు, ఆయన మార్గంలో నడిచినటువంటి వారు, యేసుక్రీస్తు వారితో ఉంటారు. వారితో పాటు దేవదూతలు కూడా ఉంటారు. సౌండ్ వినిపిస్తుందా? లాస్ట్కి నాకు తెలిసి లాస్ట్కి వినపడట్లేదు అనిపిస్తూ ఉంది. ఓకే, వినిపిస్తుందా? వినిపించట్లేదా? ఆ పరదేశిలో ఎవరెవరు ఉంటారంటే నీతిమంతులు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు, అలాగే
దేవుడు దేవదూతలు ఉంటారనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. నాకు తెలిసి నేడే నీవు నాతో పరదేశిలో ఉండు అనేటువంటి మాట ఇది ఎవరికి ఇవ్వలేనటువంటి గొప్ప భాగ్యం అనిపించింది ఈ మాట చదివినప్పుడు. ఎందుకంటే దేవుడి యొక్క ఆశ్చర్య క్రియలు పొందుకున్నటువంటి వారు, ఆ మరణం నుంచి లాజర్‌ను కూడా లేపినటువంటి దేవుడు, ఇంకా ఎన్నో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ చూసినటువంటి వారికి లేనటువంటి భాగ్యం. తన శిష్యులు కూడా ఆయనతోటి అప్పటి వరకు పాలిభాగస్తులుగా ఉండి విడిచిపెట్టారు. అంతకుముందు వారంలో ఏం జరిగిందంటే మట్టలాదివారం రోజులో హోసన్న జయం, హోసన్న జయం అని చెప్పినటువంటి వాళ్ళందరూ దూరం అయిపోయినటువంటి పరిస్థితులు. అంటే ఎవరైతే జయజయలు కొట్టారో దేవుడికి వారంతా మర్చిపోయారు. కానీ ఏమి తెలియనటువంటి బేస్మెంట్ ఏది ఆలు కూడా రావు అనుకోవచ్చు. ఏబీసీడీలు రావు అనుకోవచ్చు. అసలు దేవుని మందిరం ఎలాంటిదో కూడా నాకు తెలిసి అతను ఎల్లిండో ఎళ్ళలేదు అనేటువంటి పరిశుద్ధ గ్రంథం లేఖన భవనంలో రాయలేదు. కానీ అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏందంటే, ఆ దొంగేమో నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు, నన్నుతో పాటు నాతో ఉన్నటువంటి స్నేహితుని రక్షించు అనేటువంటి మాట మాట్లాడితే, ఈ మనుషుడు అంటున్నాడు, అరే అలా మాట్లాడకూడదు, మనం దొంగలం నరహంతలకు ఉన్నాం కాబట్టి మనకి ఇది సరిపోయిద్ది, కానీ నేను ఏ పాపము చేయని వాడు కాబట్టి నువ్వు ఆ మాట మాట్లాడొద్దు అని చెప్పి అతన్ని పక్కనున్నోడిని గద్దించాడు. ఒక విన్నపం చేశాడు, అయ్యా నన్ను క్షమించు మేము చేసినటువంటి పరిస్థితులను బట్టి అన్నటువంటి మాట. అంటే యేసుక్రీస్తు వారిని నీతిమంతుడుగా దేవుని కుమారుడుగా యాక్సెప్ట్ చేశాడు అక్కడ. వెంటనే తాను ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడో దానికి ఒక అర్ధగంట కూడా కాదు, వెంటనే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేటువంటి గొప్ప స్టేట్మెంట్ని అతను పొందుకున్నాడు. అయితే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవమ్మా. 12 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 34వ వచనం. అమ్మా చదవ. మైక్ ఉందా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:34. 3:4 చదవమ్మా. 12:3-4. అట్టి మనుషుని నేను ఎరుగుదును. ఏ మనుషుణ్ణి? సిలువలో యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగని నేను ఎరుగుదని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనుపోబడి వశింప శక్యము కాని యొక్క దేవుని యొక్క మాటలు విన్నడంట. ఎవరు? నాకు తెలిసి దొంగకేం మాటలు వస్తాయి? ఈ లోకమునటువంటి మనుషుడికి, తాగుబోతుగా ఉన్నటువంటి మనుషుడికి ఏ మాటలు వస్తాయి? అలానే వ్యభిచారపరంగా ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి మనుషుడికి ఏ మాటలు వస్తాయి? ఏ మాటలు వస్తాయండి? మంచి మాటలు వస్తాయా? ఏమాత్రం రావు. తను చేస్తున్నటువంటి పనిని బట్టి దాన్ని దేనికైతే తాను వెళ్తా ఉన్నాడో, తేనెతో పాటు అయితే వెళ్తా ఉన్నాడు, దాన్ని బట్టి మాత్రమే నోరు మాట్లాడిద్ది. ఇది తాను బ్రతుకును బట్టే నోరు మాట్లాడిద్ది. తన యొక్క సాక్ష్యం ఏంటంటే తాను దేని మీద నిలబడతా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేటువంటి దాని మీదే ఉండిద్ది. కానీ ఒక మనుషుడు మాత్రము ఈ లోకంలో, నాకు తెలిసి అతడు నరకంలో ఉండవలసినటువంటి మనుషుడు పరలోకంలో పరదేశంలోకి వెళ్ళి వశింప శక్యము కాని దేవుని యొక్క మాటలు విన్నాడంట అక్కడ. అంటే మనుషులు పలకకున్నటువంటి మాటలు. పలకకూడదు అంటే ఏంది మనకు తెలియదు. ఆ మాటలు మనం పలకకూడదు అంటే దానికి అర్థం ఏంటంటే మనం వాటికి ఎలిజిబుల్ కాదని అర్థం. మనము ఆ మాటలు వినటానికి, మన నోటితో పలకడానికి మనకు శక్తి లేదు అని అర్థం. మనము సరితూగమని అర్థం. అటువంటి మాటలు విన్నాడండి దొంగ. ఎంత గొప్ప భాగ్యము దేవుడు తనకు దయచేశాడు. ఇది పరదేశంలో ఉన్నటువంటి తాను దేవుడితో, దేవుడు తనతో, నువ్వు నాతో, నేను నీతో, ఈ సహవాసము ప్రతి ఒక్క విశ్వాసి దేవుడి దగ్గరికి నడిపించటంలోను, తన యొక్క సాటి అయినటువంటి భార్యతోను, భర్త అయితే భార్యతోను, పిల్లలతోనూ, ఇలా ఒకరినొకరితోనూ గడిపితే వారు, యేసుక్రీస్తు వారు, విశ్వాసులు, నీతిమంతులు, దేవదూతలు, వీరంతా వశింపశక్యం కానిటువంటి మాటలు వినేటువంటి రోజు పరలోకంలో ఉందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకుంటే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ ఉన్నతమైన నామాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. అయా, ఈ యొక్క కార్యక్రమం ఆదరించేంతవరకు మీరే ఉండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని మా ప్రభువుల మరక్షుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మీకు బదులాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
విలువైన మాటలు అందించినటువంటి సహోదరునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అమ్మ, ఎన్ని గంటలకు వచ్చింది మీరు? నేనైతే 10:10కి వచ్చిన, 10:20కి వచ్చా. ఏ టైంకి వచ్చారు మీరు? 11కి వచ్చిర్రా? పిల్లోళ్ళు వచ్చారు 11 గంటలకి. కొద్దిగా ఆలస్యం అయింది మనం మొదలు పెట్టడం. ఆల్రెడీ అటు 3 పాటలు అయిపోయినాయి మనం హలో అనేసరికి. గమనించండి, మూడో మాట దైవ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనములు. మూడవ మాట మన మధ్యలో జడి శైలజ వచ్చి ఈ లేఖన భాగమును వాక్యపట్నం చేయాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడి వాక్యం దీవించును. యేసు ప్రభువారు కలువరి శిలువలో మాట్లాడిన మూడో మాట అమ్మా. చెప్పాలి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మూడో మాట మనం కలువరి శిలువలో ఆయన పలికిన మాటగా చూస్తూ ఉన్నాం. ఈ మాటను వివరం కొరకు బూతపాటి గీతక్క నీ పేరు మర్చిపోతున్నాను. బుధపాటి గీతక్క గారు వచ్చి ఈ మాటకు వివరణ అందజేయాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు చదవబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతి మహిమ కలుగును గాక. ప్రభా, గడిచిన కాలమంతయు కాచి కాపాడినందుకై నీకు స్తోత్రాలయా. అయా, పోయిన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావంటే కేవలం నీ దయ, నీ కృపచేతే బ్రతికి ఉన్నాం తండ్రి. అయా, పోయిన సంవత్సరం ఉన్న వారి సంవత్సరాన లేరు ప్రభా. మాకైతే ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకై నీ కోట్ల వందనములు ప్రభా. ఇదిగో నాయనా, నిన్ను ఈ మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభా, ఈ 7 మాటలలో తండ్రి, అయా, మేము సమయం పోనీయక ఈ మధ్యాహ్న కాల సమయంలో అయా నీ సన్నిధానంలో చేరి కూర్చొని వినిచుండగా ఒక్క మాట అయినా హృదయంలో ఉండి ఫలించులాగున సహాయం చేయండి. చూచుచున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిలబడుకున్న నాకును నాయన ధైర్యం కలిగించండి. భయము, సిగ్గు, బిడియమును తీసివేసి అయా అందించాల్సిన మాటలు నా నోటికి సరళంగా వచ్చుటకు నీ కృప చూపించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మనం ఎప్పుడు ఈ మూడో మాట స్త్రీలు మాట్లాడుకుంటున్నాము. యోహాను 19:25 నుంచి. ఒకరు చదవండి అమ్మా. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిశువుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి చెప్పమ్మా. గడియ నుండి అతడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలమ్మా. మరి ఎందుకు యేసు తర్వాత
ఆయనకు సహోదరులు ఉన్నారా లేరా, మరి ఈ బాధ్యత యేసుప్రభువే ఎందుకు తీసుకున్నాడు అని మనకు ఒక ఆలోచన వస్తుంది. తర్వాత కుమారులు కుమార్తెలు మరియమ్మకు ఉన్నారా లేరా, లేకపోతే ఆయన మరణం అవుతూ ఉన్నప్పుడు కూడా తల్లి బాధ్యత వదిలిపెట్టకుండా ఎంతో జాగ్రత్తగా తల్లిని ప్రేమించి ఆ బాధ్యత తీసుకున్నాడంటే మనం దాని గురించి ఆలోచించుకోవాలి. ఒక యవనస్తుడిగా ఉండి మనకన్నీ ఫస్ట్ నుంచి మాదిరికరంగా యేసు ప్రభువు పుట్టిన కాడ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి మనకు చేసి చూపించాడనమాట. చెప్పి వదిలిపెట్టలే, చేసి చూపించిండు. కానీ ఈ రీతిగా చేయాలని ప్రతి ఒక్కటి మనకు నేర్పించడం కోసము మరి ఈ విధంగా చూశాడు. అదే విధంగా తనకు సహోదరులు ఉన్నారా లేరా అని తెలుసుకోవడం కోసము మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం కొంచెం చదవండమ్మా. ఆ! ఆ! ఆయన అక్కడ నుండి వెళ్ళి హ్మ్. స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. హ్మ్. అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? హ్మ్. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యేసేబు, సీమోను, యూదావారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరిమణులందరూ మనతో ఉన్నవారు కారా అని అక్కడ మరి వాళ్ళు అనుకుంటున్నారనమాట. యేసు ప్రభువుని గురించి వాళ్ళు అభ్యంతరపడి, ఈయన వడ్లవాడి కుమారుడు కదా, ఈయనకి ఇంత పాండిత్యం ఎట్నుంచి వచ్చింది, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళ సహోదరులు సహోదరిమణులందరూ మనతో కూడా ఉన్నవారు కాదా అని వాళ్ళు ఆ గ్రామంలో చెప్పుకొని కొంత ఆయనను నిర్లక్ష్య పెట్టినట్టుగా చూద్దాం. కనీసం ఆయన సహోదరులు కూడా ఆయనను మరి అంగీకరించినట్టుగా లేదు. మరి అందుకని ఆయన ఆ సహోదరులను చూసి ఆయన తన ఇంటిలో కొంచెం గలిబిలిగా ఉండి వాళ్ళు లోకస్తులుగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుందాం. లేకుంటే ఆ బాధ్యత వారికి అప్పగించేవాడేమో. కాబట్టి వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించకుండా వాళ్ళతో కలిసి ఈయనకింత పాండిత్యం ఎట్నుంచి, ఇంకా కింద లాస్ట్‌ని చూస్తే యేసు చదువుకోలేదని కూడా ఒక మాటుంది. ఆయన చదువుకోలేదు, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, వడ్లవాని కుమారుడు కాదా అని ఆయనను ఒకలాంటి మాటలు చిన్నగా మాట్లాడుతున్నారనమాట. అందుకుని బట్టి తన సహోదరులకు ఆ బాధ్యత అప్పగించలేదు. తర్వాత నలుగురు కుమారులు ఉన్నట్టున్నారు. కుమార్తెలు ఎంతమందో ఉన్నట్టు కానీ లెక్క లేదు. కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించకుండా యేసు ప్రభువే ఆ కార్యక్రమాన్ని చూసుకున్నారు, తల్లి బాధ్యత. ఎందుకంటే యేసు ప్రభువు తండ్రి కుమారుడు కాదు, తల్లి కుమారుడు. కాబట్టి ఆయన దగ్గరుండి ఆ బాధ్యత చూసుకున్నాడు. అక్కడ వాళ్ళు సహోదరులు కూడా అక్కడ లేరు. యేసును సిలువ యేసేటప్పుడు వాళ్ళు అక్కడ లేరు. కాబట్టి వీళ్ళే కనపడ్డారు. అక్కడ కనపడ్డప్పుడు తన తల్లి సహోదరి కుమారుడు ఆయన దేవుణ్ణి గురించి ఉన్నవాడు కాబట్టి శిష్యుడిగా ఉండి ఆయన ఎంతో భయము భక్తితో ఉన్నప్పుడు ఆ తల్లిని తన శిశువునికి అప్పగించడానికి ప్రయత్నించాడు. మరి ఇంకొక వాక్యము యోహాను 7:11 చూడండమ్మా. యేసును సనుక్కున్నారు. ఆ! హ్మ్. చదువుమా. ఆ! 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 హ్మ్. చదువుమా. చాలమ్మా. ఆయన కొందరేమో మంచివారన్నారు, కొందరేమో చెడ్డవారన్నారు. ఆయనను గురించి సనుగు పుట్టింది. అక్కడ ఏ పండుగంటే పర్ణశాల పండుగ. 7 నుంచి లాస్ట్ వరకు చూస్తే అక్కడ కూడా చాలా విషయాలు యేసు ప్రభుని గురించి ఉన్నాయన్నమాట. సనుక్కుంటున్నారు ఆయనను గురించి. అక్కడ కూడా తన సహోదరులు ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఆయనకు ఏమాత్రము తన సహోదరులకు తల్లి బాధ అప్పగించడానికి ఇష్టపడలేదు. అలాగ చేసి తను స్వయంగా తానే దగ్గర ఉండి తన తల్లి బాధ్యత అప్పగించాడనమాట. తను మరణమైపోయిన తర్వాత తన తల్లి ఏమైపోతుందో అని మరణానికి ముందే ఆమె బాధ్యతను తన సహోదరునికి అప్పగించాడు. కాబట్టి దేవుని వాక్యానికి కూడా లోబడ్డాడు.
దేవుని కుమారుడిగా ఈ లోకంలో పుట్టి మానవాళిగా జన్మించి మానవాళి భాషతోనే మనకు అర్థమవులాగున ఒక తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఎలా విధేయుడు కావాలి, యవనస్తుడు ఎలా ఉండాలి, పిల్లోడు ఎలా ఉండాలని చిన్ననాటి నుంచి తల్లిదండ్రులకు కూడా పని బాటలు సహాయమును చేసి పెద్దవాడైనప్పుడు ఆయన పరిచయకు ముందు కూడా తల్లిదండ్రులతో కూడా ఉన్నవాడు. కానీ ఆయన పరిచయకు వచ్చేటప్పుడు కూడా ఉపవాసం ఉండి తనకు తాను సిద్ధపరచుకొని ఒక మామూలు మనిషి యోహాను చేత బాప్టిజము పొంది, ఎందుకు ఇలా కార్యం ఇలా జరగవలసి ఉన్నది, అలా జరగకపోతే మనం బాప్టిజం తీసుకోవడానికి కుదరదు. ఒక దేవుని కుమారుడు అన్ని చేసి మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అందు నిమిత్తము తన తల్లి బాధ్యత ఆయన తీసుకొని తన సహోదరులకు ఇవ్వలేదు. ఆ కుటుంబాలలో గలిబిలి ఉన్నట్టుగా కూడా మనం చూస్తాము. కాబట్టి కుటుంబాలలో గలిబిలి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కాబట్టి ఏ ఒక్కరో తల్లి తండ్రిని సన్మానించేది. ఆ విధంగా దేవుడు మనకు అన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు అన్నమాట తల్లి బాధ్యత తీసుకొని. అదే ఎఫెసీ 6 నుంచి చూడండి అమ్మ ఒక మాట, పిల్లలు ఎలా చేయాలని ఉంది. ఇది ధర్మం. సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎందుకు తల్లి తండ్రికి యేసు ప్రభు అంత